ఇండియా నుంచి వచ్చేటప్పుడు మనం ఇండియాని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నా కూడా మనకి తృప్తి ఉండదు. పిల్లలకి చాలా బాగా నచ్చుతది ఇది. ఇది కాస్కోలో బై చేశాను నేను. చాలా వెయిట్ ఉంది అసలు ఇది. ఇక్కడ చాక్లెట్లు అంటే కొంచెం పిల్లలు ఇష్టపడతారని. హాయ్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు రమ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను ఇండియా వెళ్తున్నాను. ఇంకా నా సూట్ కేసులు సర్దుకుంటున్నాను. అది ఈరోజు వీడియో. నేను ఏమేమి తీసుకోబోతున్నానని మీకు చూపిస్తాను, చూడండి. నేను దీంట్లో కొన్ని పర్సనల్ ఐటమ్స్ పెట్టుకున్నాను. ఏంటంటే కోంబు, పౌడర్ లాంటివి, కొంచెం మనీ కూడా పెట్టుకున్నాను. నా దగ్గర ఇండియన్ కరెన్సీ ఉంటే ఇదిగోండి ఇండియన్ కరెన్సీ, అండ్ ఇక్కడివి కూడా కొన్ని డాలర్స్ పెట్టుకుంటున్నా, ఎందుకైనా మంచిదని. మా మమ్మీకి దుబాయ్లో 6 hours హాల్ట్ ఉంది మధ్యలో. సో ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చని కొంచెం క్యాష్ తీసుకెళ్తున్నా. నేను కొన్ని శారీస్ తీసుకెళ్తున్నా, ఎందుకంటే ఏమైనా ఇండియాలో ఏమైనా ఫంక్షన్స్ వస్తాయేమో అని. ఒక 5-6 శారీస్ తీసుకెళ్తున్నా, మంచివే తీసుకెళ్తున్నా. అండ్ డైలీ వేర్ వేసుకోవడానికని కొన్ని డ్రెస్సులు కూడా తీసుకెళ్తున్నాను. ఇండియాలో కూడా కొనుక్కుంటాను, బట్ వెళ్ళంగానే కొనలేం కదా, అందుకని కొన్ని పెట్టుకున్నాను, ఎందుకైనా మంచిదని. ఇండియాలో షాపింగ్ వెళ్ళినప్పుడు నాకేమంటే కొంచెం సింపుల్గా శారీస్ కట్టుకోవాలంటే చాలా ఇష్టము, అందుకని ఒక 3 శారీస్ సింపుల్ కూడా పెట్టుకున్నాను, ఎందుకైనా మంచిదని. షీట్ సెట్ తీసుకెళ్తున్నాను. ఇది కాస్కోలో బై చేశాను నేను. ఫిట్టెడ్ షీట్ అండ్ షీట్ సెట్, పిల్లో కవర్స్ కూడా వస్తాయి దీనికి. ఆల్రెడీ మా అక్క కొడుకు తీసుకెళ్ళాడు, ఇంకా కావాలి అంటే నేను ఒకటి ఎక్స్ట్రా తీసుకెళ్తున్నాను. క్వాలిటీ బాగుంటుంది. క్వాలిటీ వాళ్ళకి బాగా నచ్చిందని మళ్ళీ చెప్పారు, అందుకని ఇది తీసుకున్నా. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఏంటంటే ఈ జర్గాన్ క్రీమ్ వాడతారు, అందుకని వాళ్ళ కోసమై ఈ 2 జర్గాన్ క్రీము అండ్ షాంపూ కూడా తీసుకెళ్తున్నా వాళ్ళకి. ఇవేంటంటే వేరే వాళ్ళు ఇచ్చారు, ఈ 2 అండ్ ఇవి. ఇంక ఇది వాళ్ళకి వెళ్ళాక ఇవ్వాలి. అవన్నీ కాస్కో స్టఫ్. ఇదంతా కాస్కో స్టఫే. ఇది కూడా వేరే వాళ్ళే, మా అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి ఇవ్వమని చెప్పింది, అందుకని ఇది తీసుకున్నాండి. ఇంకా కుకీస్ కూడా కాస్కోలోనే తీసుకున్నారు వాళ్ళు. నేను కొన్ని తీసుకెళ్తున్నా చాక్లెట్లు. ఇంకా ఇక్కడ చాక్లెట్లు అంటే కొంచెం పిల్లలు ఇష్టపడతారని. మామూలుగా అయితే మనం కాస్కోలో హాలోవీన్ అప్పుడు చాలా పెద్ద పెద్ద ప్యాకెట్స్ పెడతారు, ఇప్పుడు ఇంకా పెట్టలేదు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ అని హాలోవీన్, అందుకే వాల్మార్ట్లో తీసుకున్నాను ఇంకా చాక్లెట్లు. ఇలా సర్దేస్తే ఇంకా అసలు ఇవన్నీ వెయిట్ సరిపోతుందో లేదో కూడా చూడాలి. ఇంకా సరిపోకపోతే ఏం చేస్తాం మనం, ఇంకా రిటర్న్ పెట్టాలి అన్నీ వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఓకే, బట్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు మనం ఇండియాని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నా కూడా మనకి తృప్తి ఉండదు. ఇంకా ఇవేంటంటే మా అక్క మనవరాలు ఉంది ఇండియాలో, ఆ పిల్లకి 6-7 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. ఇంకా ఆమెకి ఏమంటే ఇది మేకప్ కిట్, చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇది. చూడండి అన్నీ ఉన్నాయి దీంట్లో, అండ్ ఆ బాక్స్ కూడా బాగుంది క్యూట్గా. ఇవి ఇలా ఎత్తేసుకోవచ్చు, ఇలా చూడండి మొత్తం మంచిగా నీట్గా అరేంజ్ చేశారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మేబీ ఆ అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది బాగా. ఇంకా ఆ అమ్మాయి ఏమంటే ఏదో ఈ క్యారెక్టర్ నాకు పేరు తెలీదు, జోజో అనుకుంటా, జోజోదో ఏమో, అదే వాచ్ అండ్ బ్యాగ్ దే నానమ్మ అని చెప్పింది, అందుకే ఇవి తీసుకెళ్తున్నాము. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇదేంటంటే ఇండియాలో కొంచెం స్వెట్ ఎక్కువ వస్తుంది కదా,
అందుకని అక్కడ యూజ్ చేద్దామని తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగున్నాయి. లింక్ క్వాలిటీ పెడతాం, సూపర్ అసలు ఇది. కింద లింక్ పెడతాం డిస్క్రిప్షన్లో. పెట్టు. అండ్ ఇది వచ్చి ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు ఇండియాలో, వాళ్ళ కోసమే తీసుకున్నాము. ఇది కూడా చాలా క్యూట్ ఉంది, కోకో మెలన్ కోకో మెలన్. ఇది ఇప్పుడు ఫేమస్ కదా కోకో మెలన్. డ్రైయింగ్ మ్యాట్స్ చెప్పారు, అందుకని ఇంకా 2 తీసుకెళ్తున్నా. ఇవి కూడా వాళ్ళు ఇక్కడ చూస్తారు కదా, సింక్ పక్కన పెట్టుకొని మనం అన్నీ అరేంజ్ చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చుతుంది, అందుకే తీసుకురమ్మంటారు. ఇంకా క్లోరాక్స్ వైప్స్. ఇండియాలో ఇది ఒక అడిక్షన్ యాక్చువల్లీ వాళ్ళకి, క్లోరాక్స్ వైప్స్. ఫ్యూ థింగ్స్ అంటే ఉంటాయి. చాలా మంచిదే చెప్పాలి అంటే. వాళ్ళు బాగానే, వాళ్ళకి ఎట్లయినా కొంచెం డస్ట్ ఎక్కువ కదా, బాగానే యూజ్ అవుతాయి ఇవి మాత్రం. క్లోరాక్స్ వైప్స్. సెటాఫిల్, ఇది కూడా కాస్కోలోనే. ఇదేంటంటే ఇంకా ఇప్పుడు చెప్పాను కదా మా అమ్మాయి ఈ బ్యాగ్ వాచ్ తెమ్మనిందని, ఇంకా ఎవరో తమ్ముడో చెల్లో ఉట్టబోతున్నారు, వాళ్ళ కోసమే క్రీములు, డైపర్ బ్యాగు, ఇంకా ఇదొక బ్యాగు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే యూజ్ చేసుకోవడానికని. ఇవి కూడా తెమ్మన్నారు. ఈ బౌంటీ టిష్యూలు కూడా ఇండియాలో దొరుకుతాయి, కానీ ఏమంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటుందని తీసుకురమ్మన్నారు. వాళ్ళు కూడా ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాం మేము. ఆ హోల్డర్ లాస్ట్ టైమే తీసుకెళ్లారు, అందుకని ఈసారి ఇవి. కొన్ని అడిక్షన్స్ ఉంటాయి యాక్చువల్లీ ఇండియాలో. ఏదంటే ఈ బౌంటీస్, క్లోరాక్స్ వైప్స్, అండ్ ఇంకొకటి ఆ జిప్ లాక్స్. ఈసారి జిప్ లాక్స్ కాస్కోవి ఆల్రెడీ వెళ్ళాయి, మా అక్క కొడుకు వెళ్తుంటే తీసుకెళ్ళాడు. ఇంక ఇవేమంటే కొంచెం పెద్ద సైజు కావాలంట వాళ్ళకి, అందుకని ఇంక ఇవి వాల్మార్ట్లో తీసుకున్నాను. ఇవి కూడా అన్ని దొరుకుతాయి, బట్ క్వాలిటీ డిఫరెన్స్ ఉండొచ్చేమో చెప్పలేము, కానీ ఇప్పుడు ఇండియాలో దొరుకుతుందంటూ ఏమీ లేదు, అన్నీ దొరుకుతాయి. యాక్చువల్లీ మనకి ఇక్కడ దొరకనివి కూడా ఇండియాలో దొరుకుతున్నాయి. ఇంక ఇది వచ్చి మా అత్తగారు తెమ్మన్నారు, స్వెటరు, హుడీ లాంటివి, అందుకని తన కోసమై ఇది. ఇది కూడా అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. అమెజాన్ బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. డబల్ లేయర్ లాగా ఉంది ఇది లోపల, బాగా థిక్గా ఉంది, మంచిగా ఉంది ఇది. అవును కదా, మర్చిపోయే ఆర్గనైజర్స్. దీంట్లో ఇంకా మా అక్క ఏంటంటే ఇక్కడ చూసి వెళ్ళింది ఈ ఆర్గనైజర్స్. ఇంకా వాళ్ళే ఈ డైపర్స్, వైప్స్ ఏమైనా పెట్టుకోవచ్చని ఇంక ఇవి తెమ్మనింది. మరి ఇవ్వండి నేను తీసుకుపోయే ఐటమ్స్. ఫస్ట్ ఇవన్నీ సర్దేసి వెయిట్ చూద్దాం. ఎక్కువ ఎలక్ట్రానిక్స్ అవి ఏం లేవు ఈసారి. అండ్ మా మమ్మీ చాలా తక్కువ టైంకి వెళ్తుంది ఇండియాకి, జస్ట్ 15 days. 2 weeks కోసమే వెళ్తున్నా, అందుకే క్లోత్స్ కూడా చాలా తక్కువ పెట్టుకున్నాను నేను, ఎందుకంటే ఇంకా అక్కడ బై చేసి ఇక్కడ తెచ్చుకుందామని. రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఉంటది. రిటర్న్ వచ్చేటప్పుడు ఇది చాలా తక్కువ యాక్చువల్లీ. రిటర్న్ వచ్చేటప్పుడు మా మమ్మీ యూజువల్లీ వెళ్ళినప్పుడు కారము, పసుపు, చింతపండు, మెయిన్ చింతపండు, క్వాలిటీ ఇక్కడ బాగుండదు అందుకు. బట్ ఇప్పుడు కాస్కోలో కూడా చిల్లీ పౌడర్, టర్మరిక్ అన్నీ దొరుకుతున్నాయి, బట్ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది ఎంతైనా. ఇట్లా క్రీమ్లు అవి ఉన్నాయి కదా, మనం ఓన్లీ చెకింగ్ బ్యాగ్లోనే వేసుకోవాలి. ఈ హ్యాండ్ లగేజ్లో వేసుకుంటే ఇంక అక్కడే తీసేస్తారు, అందుకని జస్ట్ చెకింగ్ బ్యాగ్లోనే పెట్టుకోవాలి ఇలాంటి క్రీమ్స్ కానీ. దానికి ఒక లిమిట్ ఉంటుంది, అది ఎంత సైజ్ అనేది చెకింగ్ రాయడానికి. ఏదైనా సరే క్రీమ్ లాంటివి చూస్తే ఇంకా తీసేస్తారు వాళ్ళు. 144 ఉన్నాను, ఇంకా దీనికి 50 LBs యాడ్ చేయాలి. ఎంత ఉంది? 184.4 ఉంది. సో 40 LBs ఉంది బ్యాగ్. ఇది 40 LBs ఉంది. ఇది ఇంకొంచెం పడుతుంది, ఎందుకంటే దాంట్లో పెద్దది కదా అని కొంచెం ఎక్కువ పెట్టాను. ఇది కొంచెం ఎక్కువ ఉంటుందేమో
స్టఫ్ చూడడానికి చాలా ఎక్కువగా చాలా అనిపిస్తుంది. ఎక్కువ అనిపిస్తుంది కానీ దీంట్లో కూడా అంత ఏం లేనట్టుంది. యా ఇది 50 LBs ఉండొచ్చు అనుకుంటా. ఓ 183.4. ఓ సో ఇంకా 10 LBs పడుతుంది దీంట్లో కూడా. ఓకే. ఇవి కొంచెం కాస్ట్లీ శారీస్ అని నేను క్యాబిన్లో పెట్టుకున్నాను. అండ్ ఎయిర్ పాడ్స్ మా కజిన్ ఇచ్చాడు వాళ్ళ సిస్టర్ కంట. ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కాబట్టి క్యాబిన్లోనే పెట్టుకున్నాను. దీంట్లో కూడా ఇంకా ప్లేస్ ఉంది. ఏమంటే కొన్ని ఎయిర్లైన్స్లలో ఆ హ్యాండ్ లగేజ్ అండ్ ఇది కలిపి 7 ఉండాలి అని అంటున్నారని కొంచెం తగ్గిస్తున్నా దీన్ని. సో ఇంతకు ముందులాగా హ్యాండ్ బ్యాగ్ డిఫరెంట్ అండ్ క్యాబిన్ డిఫరెంట్ లాగా లేదు. ఇప్పుడు ఎమిరేట్స్లో వెళ్తుంది మా మమ్మీ, దాంట్లో ఇది అండ్ హ్యాండ్ బ్యాగ్ రెండు కలిపి 7 kgs ఆర్ 15 LBs ఉండాలి. అందుకని కొంచెం తగ్గిస్తున్నా. ఎందుకంటే ఒకవేళ వాడు ఏదైనా అన్నా కూడా దీంట్లో పెట్టేసి ఇంకా హ్యాండ్తో లాగేసుకొని వెళ్ళిపోయి నేను అక్కడ ఓపెన్ చేసి ఆ బ్యాగ్ తీసి పెట్టుకుందాం అనుకుంటున్నా. ఒక 1 శారీ తీసేసింది. యాక్చువల్లీ శారీస్ లైట్ వెయిట్ అనుకుంటాం, అది చాలా వెయిట్ ఉన్నాయి శారీస్ అన్నీ. ఇంకా మీకు ఒకటి చూపించాలి. ఈ శారీ అయితే బనారస్ చాలా వెయిట్, చాలా హెవీ శారీ. ఐ థింక్ అరౌండ్ 3 kgs అదే ఉంటుందేమో. ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది. బట్ నా ఫేవరెట్ శారీ అది యాక్చువల్లీ. అండ్ ఈ శారీ మీకు తెలుసు కదా, ఇది ప్రశాంతి శారీస్లో తీసుకుంది మా మమ్మీ. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే నేను లింక్ పైన ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ప్రశాంతి శారీస్ అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది ప్యాకింగ్. ఇంకా జస్ట్ ఇది ఒక్కటి బిలో 15 LBs ఉంటే చాలు. నా ప్యాకింగ్ అంతా అయిపోయింది. నేను అనుకుంటున్నా చాలా తొందరగా చేసుకున్నానని ప్యాకింగ్. 1 అవర్లో అయిపోయింది యాక్చువల్లీ. ఏమంటే అన్నీ తెచ్చి ఒక చోట పెడుతూ ఉన్నాను, ఇంకా అన్ని తేగానే అయిపోయిందని చెప్పేసి సర్దేశాం సూట్ కేసులలో. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ సూట్ కేసులు నేను అమెజాన్లో కొన్నాను. ఎవరికైనా కావాలి అంటే లింక్ పెడతాను ఈ సూట్ కేసులది. మాకైతే చాలా నచ్చాయి, ఇంతవరకు చాలాసార్లు యూజ్ చేసాం. చాలాసార్లు యూజ్ చేసాం. క్రూజ్ వెళ్ళాం, క్రూజ్కి కూడా తీసుకెళ్ళాం ఇవి. నేను పర్సనల్గా చాలాసార్లు యూజ్ చేసాను ఇవి. క్వాలిటీ అయితే బాగుంది. అండ్ మోర్ ఓవర్ అన్ని సేమ్ కలర్ ఉంటే ఐడెంటిఫై చేయడం కూడా ఈజీ, అందుకు తీసుకున్నాం ఇలా సెట్ లాగా. ఇదేనండి మా ప్యాకింగ్ వీడియో, ఇండియా ప్యాకింగ్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇండియాకు ఇంకా ఏమేమి తీసుకెళ్ళొచ్చు యూఎస్ నుంచి అని మీరు మాకు కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. బాయ్.